చలనచిత్ర సీమ రంగంలోకి అతి సాధారణ నటుడిగా అడుగుపెట్టి కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, కృషితో నాస్తి దుర్భిక్షం అని అంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన సుస్థిరమైన చెరిగిపోని స్థానాన్ని భారతదేశ చలనచిత్ర సీమ రంగంలో కాదు ప్రతి ప్రేక్షకుడు హృదయాల్లోనూ గుర్తింపు సంపాదించుకున్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఏం మాట్లాడినా, ఎలాంటి విషయాలు వెలుగులోకి వచ్చినా అవి నెట్టింట్లో ఆసక్తికరంగా మారడం మాత్రమే కాదు, అభిమానులమైన మనలాంటి వాళ్ళు ఆయనకు సంబంధించిన విషయాలు ఓ పండగలా జరుపుకుంటూ ఉంటాము. అవి విశేషాలైతే ఇంకా చెప్పనవసరమే లేదు. మరి అలాంటి మెగాస్టార్ చిరంజీవి గారికి సహధర్మచారిణిగా, తోడుగా, నీడగా ఉంటూ తన కుటుంబం గురించి ఎంత బాధ్యతగా ఉంటారు, అన్ని విషయాల్లోనూ అందరి గురించి ఆలోచిస్తూ ఓ తల్లిగా అందరి అవసరాలను తీరుస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలోనే ఇక త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్న నేపథ్యం ఇక జనసేన పార్టీని స్థాపించి ప్రజలకు ఏదో సేవ చేయాలి అన్న సదుద్దేశంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత తాపత్రయపడుతున్నారో మనందరికీ తెలిసిందే. మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆయన సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి ఎలాగైతే సురేఖ గారు కారణమయ్యారో అలాంటి బాధ్యతతోనే తన మరిది, తనకి కొడుకు లాంటి వాడు అయిన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవాలి అని ఆవిడ ఓ తల్లిగా మనస్ఫూర్తిగా కోరుకోవడం మాత్రమే కాదు, తన మనసులోని కోరికను ఆ అమ్మవారికి కూడా చెప్పుకొని, అమ్మవారికి చెప్పుకుంటే కోరిక తీరడం ఖాయం అన్న ప్రఖ్యాతిగాంచిన టెంపుల్ మావుళ్ళమ్మ గుడి, భీమవరంలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన మావుళ్ళమ్మ గుడికి తన ఇద్దరు కూతుళ్లతోనూ మనవరాళ్లతో స్వయంగా తానే గుడికి వెళ్లి పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చన చేయించారు. అలా పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రత్యేకంగా భీమవరంలోని ప్రఖ్యాతిగాంచిన టెంపుల్, కోరిన కోరికలు తీర్చే అమ్మ మావుళ్ళమ్మ టెంపుల్కి వెళ్లి తన మరిది, తనకి కొడుకు లాంటి వాడు అయిన పవన్ కళ్యాణ్ గారి పేరు మీద అర్చనలు చేయించింది. అలా మొత్తానికి తన ఇద్దరు కూతుళ్లతో, తన మనవరాళ్లతో కలిసి సురేఖ గారు ఈ మధ్య కాలంలో భీమవరంలోని మావుళ్ళమ్మ గుడికి వెళ్లి పూజలు చేయించి జనసేన పార్టీ కార్యకర్తలతో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. మొత్తానికి లేటెస్ట్గా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంది. మెగాస్టార్ చిరంజీవి గారి ఆశయాలని ఆవిడ కూడా పుణికిపుచ్చుకొని తన కుటుంబంలోని వాళ్ళందరి గురించి ఆలోచించడం మాత్రమే కాదు, ప్రజలకి మంచి చేయాలి అంటూ తన మరిది పడుతున్న తాపత్రయంలో తాను విజయం పొందాలి అంటూ సురేఖ గారు చేసిన ఈ పని ఇప్పుడు లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి ప్రతి ఒక్కరూ సురేఖ గారి గొప్ప హృదయానికి చేతులెత్తి మొక్కుతూ పవన్ కళ్యాణ్ గారికి తల్లి లాంటి వదిన గారు దొరకడం నిజంగా అదృష్టం అంటూ కమెంట్స్ పెడుతున్నారు. అలా మొత్తానికి సురేఖ కొణిదెల గారు చేసిన పని లేటెస్ట్ గా సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.